హాయ్, వెల్కమ్ టు సత్య అకాడమీ. సో ఏపీఎస్సి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి సంబంధించండి. ఏపీఎస్సి గ్రూప్ 2కి ప్రిలిమ్స్ ఏదైతే కట్ ఆఫ్ రేషియో ఉన్నదో అది 1:100 తీయటానికి సంబంధించిన పబ్లిక్ నోటీస్ అన్నది రాబోయే వారంలో వస్తుంది అన్నట్టు పరిగే సుధీర్ గారు ఏపీఎస్సి సభ్యులు ఇవ్వటం జరిగింది. సో ఇది నేను మీకు కమ్యూనికేట్ చేయటం జరుగుతుంది. ఇది వెరీ వెల్ కాస్త రిలాక్సేషన్గా ఉండొచ్చు. సో 1:100 కాబట్టి చాలా కట్ ఆఫ్ ఇంకా తగ్గుతుంది. సో లెస్ దెన్ 30 అయినా కానీ అవకాశాలు మెరుగుపడే అవకాశాలే ఉంటాయి. సో 1:100 అన్నది ఒకటి, ఎక్కువ మంది వస్తున్నారు. ఇక్కడ పాయింట్ ఎక్కువ మంది వస్తున్నారు. నెక్స్ట్ పాయింట్, ఇక్కడ పేపర్ ప్రిలిమ్స్ అన్నది చాలా టఫ్గా ఇచ్చాడు. టఫ్గా ఇవ్వటం వలన ఒకటి ఆన్సర్ చేయలేనివి వచ్చినాయి అక్కడ. సెకండ్ పాయింట్, నెగిటివ్ కూడా ఎక్కువగా రావటం జరిగింది. తద్వారా కేవలం ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి లెస్ దెన్ 30 అవుతుందని చెప్పట్లేదు. ఎక్కువ మందితో పాటు ఇక్కడ మార్క్స్ ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి ఒక అంచనాకి రావటం జరుగుతున్నది. సో ఇది తప్పవచ్చు ఒప్పవచ్చు, బట్ లెస్ దెన్ 30 కూడా అవకాశాలు మెరుగుపడటానికి ఉన్నాయి. ధైర్యంగా ఉండండి. సో 1 వీక్లో రిజల్ట్స్ ఇస్తామని చెప్తున్నారు. చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఏపీఎస్సి గ్రూప్ 2 అయితే మెయిన్స్ కూడా ఇదే రేంజ్లో ఒకటి టైం కిల్లింగ్ ఉంటుంది, రెండోది అన్ఎక్స్పెక్టెడ్ ఉంటాయండి. సో ట్రెండ్ మారింది. ఏపీఎస్సి ఒకప్పట్లా లేదు. సో దానికి అనుగుణంగా ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకి చక్కగా ఈజీగా సెలెక్షన్ అవుతారు. సేమ్ ఈరోజు గ్రూప్ 1 ప్రిలిమ్స్ జరిగింది. పేపర్ మామూలుగా లేదు, అది విపరీతమైన టఫ్. ఇక టఫ్ ఇన్ ది సెన్స్ అసలు 1, 2, 3, 4, 5 కొన్ని సందర్భాల్లో ఈ 5 స్టేట్మెంట్స్లో ఈ చదవటానికి కూడా సరిపోవట్లే. వాస్తవంగా 1 మినిట్లో కంప్లీట్ అయిపోవాలి దీన్ని స్టడీ చేయటం. కానీ ఇక్కడ మొదలుపెట్టి 1 ఏం చదివేమో సంబంధం లేదు, 2కి సంబంధం లేదు, స్టేట్మెంట్ 3కి సంబంధం లేదు, 4కి లేదు, 5కి లేదు. ఈ విధంగా సంబంధం లేకుండా 5 స్టేట్మెంట్స్తో, అది కూడా రెగ్యులర్గా లేదు, ఆన్లైన్లో ఉండే రిసోర్స్ని ఉపయోగించి ఎగ్జామినర్ ప్రశ్నాపత్రం రూపొందిస్తున్నారు అన్న విషయం అట్లీస్ట్ ఈరోజు పేపర్ చూశాకైనా అభ్యర్థులకు అర్థమై ఉంటుంది. ఇంకా కేవలం ఒక బుక్ని తీసుకొని అందులోనే అంటూ ఉంటే ఇట్లాంటి షాక్స్కే గురవుతూ ఉంటారన్నది చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతున్నది. సో అయితే దీనికి ఎంతవరకు చదవాలి ఏంటి అంటే, ఈరోజు వైడ్ రిసోర్స్ అయింది. పోటీ మీరు ఎట్లా పడుతున్నారో మీకు అనుగుణంగా అభ్యర్థులు కూడా పోటీ పడుతూ ఉన్నారు. సో ఎవరైతే ఇంకొద్దిగా డెప్త్ అనాలిసిస్ చేసుకుంటూ, మనం ఏ విధంగా అయితే కరెంట్ రిలేటెడ్గా ఈ మధ్య నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఓ టాపిక్ తీసుకున్నప్పుడు దానికి పుట్టు పూర్వోత్తరాలు మొత్తం ఇన్డెప్త్గా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అంటే ఉదాహరణకి జనవరి 26కి ఎవరు అధ్యక్షత వహించారు, ఒకప్పుడు అలాంటి ప్రశ్నలు ఉండేవి. ఇప్పుడు జనవరి 26 గురించి, ఆ అధ్యక్షుడి గురించి, ఆ దేశం గురించి ఇట్లా వివిధ కోణాల్లో ఇన్డెప్త్గా వెళ్తున్నాడు. సో పిఎస్ఎల్వి C19 ఎప్పుడు పంపించాము, 1992, 1993, 1994, 1995 అయిపోయింది ఆ ట్రెండ్. ఇప్పుడు తాట తీసి బయటపడేస్తున్నాడు. సో ఇన్డెప్త్ నాలెడ్జ్ అన్నది చాలా ఇంపార్టెంట్. దానికి అనుగుణంగా సైన్స్ అండ్ టెక్నాలజీవి కూడా నేను ఇచ్చాను. మన రిజిస్టర్ అభ్యర్థుల ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉండండి. సో గ్రూప్ 2కి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. గ్రూప్ 1 అభ్యర్థులు కూడా పేపర్ చాలా టఫ్ వచ్చింది. పేపర్ 1 అంతే ఉన్నది, ఇంచుమించు పేపర్ 2 కూడా అదే రకంగా ఉండటం జరిగింది. ఏదో 1 or 2 కొద్దిగా మెంటల్ ఎబిలిటీ అటు ఇటు ఫ్లెక్సిబుల్గా ఉన్నా కానీ, బట్ ఓవరాల్గా అయితే పేపర్ చాలా టఫ్గా ఉంది. గతంలోనే నార్మల్గా ఉన్నప్పుడే దాని రేంజ్ 90 వస్తే క్లియర్ అయ్యేది. ఇప్పుడు చూస్తే దాన్ని ఇంకా మించిపోయి ఉన్నది అది. సో కొద్దిగా 50 నుంచి 60 వరకు వచ్చినా కానీ అవకాశాలు ఉండవచ్చు. సో అప్పుడే దీన్ని కొట్టిపారేయలేము. సో ఎనీవే చూద్దాము. కరెక్ట్గా ఒక 1 మంత్లో దీని రిజల్ట్ కూడా ఇచ్చేస్తారు. గ్రూప్ 1 కూడా ప్రిలిమ్స్.
అండ్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఏదైతే ఉందో అది 1 ఆర్ 2 వీక్స్లో రిజల్ట్ వచ్చేస్తుంది. దానికి అనుగుణంగా అభ్యర్థులు ప్లాన్ చేసుకోండి. ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కమ్యూనికేట్ చేస్తాను. ఆల్ ది బెస్ట్ అండి. గుడ్ లక్.